సోనియా మళ్ళీ కూడా స్మార్ట్ ప్లే మొదలుపెట్టిందా? నబీల్ గేమ్ ప్లేలో మాత్రం అదరగొట్టాడు, టాస్క్లో విన్ అయ్యాడు. సీత సంచాలక్గా మాత్రం చక్కగా చేసింది. సోనియా మళ్ళీ బయాస్డ్గా నిఖిల్ వైపే మొగ్గు చూపించింది. ఇవన్నీ కూడా ఇవాల్టి ఎపిసోడ్లో చూసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. బిగ్ బాస్ రివ్యూస్గా అడ్డా. ఇవాళ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్నటి జరిగిన నామినేషన్స్ గురించి శోకసంద్రంలో మునిగిన కంటెస్టెంట్స్ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ అలకలు ఏడుపులతోనే సాగింది. ఇక్కడ యష్మి వచ్చి విష్ణుప్రియతో అంటుందన్నమాట, సోనియా చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేస్తుంది, ఎప్పుడు కూడా ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఇప్పుడు వచ్చేమో నామినేషన్స్లో నా పైన చెప్తుంది, అసలు గేమ్లో నేను ఆడతానని కానీ ఏ టాస్క్లో కానీ రాలేదు ముందుకి, ఏదో ఒక్క దాంట్లో సంచలనంగా నిలబడడానికి వచ్చింది, అసలు ఆవిడ ఏ ఇనిషియేటివ్ తీసుకోలేదు, తను చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేస్తుంది అని అయితే మాత్రం యష్మి తన బాధను చెప్పుకుంది. ఇక్కడ యష్మి మణికంఠ మధ్య కూడా మణికంఠ యష్మిని నామినేట్ చేసినందుకు ఫ్రెండ్కి వాల్యూ లేదు అన్నట్టు కొంచెం సోది జరిగి వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం ప్యాచప్ జరిగేలాగా మణికంఠ చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎక్కడా కూడా ఒప్పుకోలేదు అండ్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. ఇది ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ చిన్న సరదా సిచ్యువేషన్ అయితే జరిగింది. ఏంటంటే నైనిక విష్ణు మధ్య ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా సోనియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సోనియా గారు రాగానే టాపిక్ డైవర్ట్ చేసి ఇద్దరు కూడా ప్రేరణ గురించి మాట్లాడుకుంటున్నట్టుగా క్రియేట్ చేశారు. అండ్ అక్కడైతే మాత్రం ఎస్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, బిగ్ బాస్లోనే కాదు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. ఆ సీన్ అయితే మాత్రం కొంచెం నవ్వొచ్చింది, సరదానే అనిపించింది. ఈ వీక్ రేషన్ ఛాలెంజెస్ టాస్క్లు అయితే మొదలైనవి. ఎవరికి రేషన్ రావాలి, ఎవరికి రాకూడదు, ఎవరు విన్ అవుతారు అనే దానికి బిగ్ బాస్ అయితే మాత్రం ఛాలెంజెస్ ఇచ్చారు. అందులో పెట్టిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫోటో పెట్టాలి. చీఫ్స్ ఫొటోస్ని ఎవరైతే కంటెస్టెంట్ గేమ్ ఆడడానికి వెళ్తారో వాళ్ళు చీఫ్ యొక్క ఫోటోని పెట్టాలి. ఎవరైతే ఎక్కువ ఫొటోస్ వాళ్ళు చీఫ్ పెట్టగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అయినట్టు. సీతనైతే మాత్రం సంచాలక్గా పెట్టారు. టాస్క్ మొదలయ్యింది. యాజ్ యూజువల్గా ఈ గేమ్లో ఆడడానికి ముందుకు వచ్చింది అయితే మాత్రం నిఖిల్ టీం నుంచి పృథ్వీ గారు, అభయ్ టీం నుంచి నబీల్ గారు వచ్చారు గేమ్ ఆడడానికి. వాళ్ళ క్లాన్స్ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కూడా సడన్గా ఆడియన్స్కి అర్థం కాదు కాబట్టి ఈజీగా, అందుకని చీఫ్స్ పేర్లు అయితే చెప్తున్నాను. యాజ్ యూజువల్గా ఒక గేమ్లో పృథ్వీ వచ్చి గేమ్ ఆడుతున్నాడంటేనే ఆ గేమ్కున్న మెయిన్ మోటో కానీ ఆ కాన్సెప్ట్ కానీ చెడిపేస్తాడు. గేమ్ ఆడినప్పుడు ఏ కంటెస్ట్ని గేమ్ ఆడినప్పుడు బైండ్ చేసేస్తాడు, గేమ్ ఆడడానికి ముందుకెళ్ళనివ్వకుండా. కానీ బిగ్ బాస్ చూశాడు. బిగ్ బాస్కే విసిగెత్తిందో ఏమో కానీ ఎవరు కూడా లాక్ చేయొద్దు, ఎవరు కూడా ఏ కంటెస్టెంట్ కూడా వేరే ఆడే వాళ్ళని ముట్టుకోకుండా గేమ్ ఆడాలని చెప్పి సగం గేమ్ అయిన తర్వాత ఈ కండిషన్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అయినా కూడా పృథ్వీ గారు ఎక్కడా వినలేదు. నబీల్ గారిని వెళ్ళి పట్టుకోవడం, గేమ్ ఆడనివ్వకుండా చేయడం అయితే చేశారు. కానీ సీత గారు ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడి నబీల్ గారే టాస్క్ గెలిచారు, పృథ్వీ గారిని డిస్క్వాలిఫై చేశారు వాళ్ళ టీమే అయినా కూడా. ఎస్, సీత గారు ఇక్కడ మీరు నిజంగా సంచాలక్గా చాలా బాగా డెసిషన్ తీసుకున్నారని అనాలి. ఎవరికి కూడా లొంగకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్లకి కూడా మీరు ఇది అవ్వలేదు అనమాట. సీత గారి డెసిషన్ బాగుంది. అండ్ పృథ్వీ గారు డిస్క్వాలిఫై అయ్యారు. ఈ గేమ్లో నబీల్ గారు అయితే గెలిచారు. నబీల్ గారు కూడా చాలా బాగా ఆడారు అండ్ టాక్టిక్స్ వాడారు. బిగ్ బాస్ చెప్పిన అన్ని రూల్స్ని కూడా పాటించారనమాట. నెక్స్ట్ ఇక్కడ కాసేపు పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ ఇలా కొంతమంది మధ్యలో యష్మి గారి గురించి అయితే మాత్రం కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ ఏంటి అని ఈ రివ్యూలో డిస్కస్ చేయాల్సినంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కాదు, అండ్ నేను కూడా చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను. పృథ్వీ గారిని సోనియా గారు వెళ్ళి, యష్మి నీకు నచ్చింది, యష్మి అంటే నీకు ఇష్టమా, ఏంటి యష్మికి నీకు మధ్య అని అడిగింది. సోనియా గారు, మీరు వేరే వాళ్ళని అడగచ్చు కానీ మిమ్మల్ని వేరే వాళ్ళు అడగకూడదా? అదే మీరు ఏదైనా మాట్లాడుతుంటే ఎందుకు పదే నేను ఈ మాట అంటానంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అంటే మీరు పాటించరు కానీ పక్క వాళ్ళు పాటించాలి. మీది నొప్పి పక్క వాళ్ళది కాదు అన్నట్టుగా ఉంటుంది మీ తీరంతా కూడా. మరి ఇప్పుడు ఎలా మీరు యష్మి గురించి పృథ్వీ గారిని అడుగుతారు? మీకు ఏ రైట్ ఉందని అడుగుతారు? రోజు విష్ణుప్రియ గారు అడిగితే అంత అల్లకల్లోలం చేసేసి రచ్చ చేసేసారు. ఇప్పుడు మీకు రైట్ ఉందా? మీరు అడిగింది కరెక్ట్ కాదు.
నా ఒపీనియన్ ప్రకారం. మరి ఆడియన్స్ మీరే అనుకుంటారు? నెక్స్ట్ ఇక్కడ ఈ విషయం గురించి అయితే ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. వీకెండ్లో నాగార్జున గారు అడగాలని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. నత్తలా సాగిపోని ఇంకో టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అదేంటంటే బాడీని యూస్ చేసి పడుకొని ఆ క్యాబేజ్ని రోల్ చేసుకుంటూ అవతల ఎండికి తీసుకెళ్ళాలి. మొత్తం చేతులు కాళ్ళు చేతులన్నీ కూడా వెనక్కి పెట్టేసి ఓన్లీ కేవలం ఆ హెడ్తోనే క్యాబేజ్ని రోల్ చేస్తూ అవతల ఎండికి తీసుకెళ్ళాలి. ఇక్కడ అభయ్ గారి టీం నుంచి ఆదిత్య ఓం గారు, ప్రేరణ గారు వచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆదిత్య ఓం గారు అంటే ఇప్పటివరకు టాస్క్ ఆడలేదు, సో ఆయనకి అవకాశం ఇద్దాము అని చెప్పి ఆదిత్య ఓం గారికి అయితే అభయ్ గారు ఛాన్స్ ఇచ్చారు. నిఖిల్ గారి టీం నుంచి నిఖిల్ అండ్ సోనియానే వచ్చారు. వచ్చి గేమ్ అయితే స్టార్ట్ చేశారు, ఆడారు. ఆదిత్య ఓం గారు ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేక టాస్క్లు ఆడలేకపోవడం అవ్వచ్చు, సమ్ ఆయన అయితే స్లో అయ్యారు. బట్ మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చారనే చెప్పాలి. ఇక్కడ నిఖిల్ గారు టాక్టిక్స్గా ఒకే స్ట్రైక్తో క్యాబేజ్ అని చాలా డిస్టెన్స్ అయితే తోసేశారు ఆయన. నిఖిల్ గారి స్పీడ్ వల్ల సోనియా గారు స్లో అయినా కూడా గేమ్ ముందుకు వెళ్ళి వాళ్ళు విన్ అయ్యారు. ఇక్కడ ఆదిత్య ఓం గారు స్లో అయిపోవడం వల్ల ప్రేరణ గారు పాపం ఎంత ఫాస్ట్గా ట్రై చేసినా కూడా క్యాబేజ్ అయితే మాత్రం వేయలేకపోయారు. ఒక క్యాబేజే మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా వేశారు నిఖిల్ వాళ్ళ టీం. నిఖిల్ స్పీడ్ ఈసారి సోనియాని కాపాడింది, కానీ సోనియా గారే గేమ్ని కాపాడారని అయితే మాత్రం నేను అన్ను. ఎస్, తను కూడా మంచి ఎఫర్ట్సే పెట్టారు. ఇక్కడ క్యాబేజీ గురించి కొంచెం డిస్కషన్ అయితే బాగా జరిగింది. ఏంటంటే ప్రేరణ గారు బాస్కెట్లో క్యాబేజెస్ అయిపోయినాయి, ఇంకొక క్యాబేజ్ కోసం ఆవిడ వెయిట్ చేశారు, కానీ అక్కడ క్యాబేజ్ లేదు. ఇక్కడ మణికంఠ గారితో కొంచెం ఇష్యూ డ్రాగ్ అయింది, నువ్వు సంచాలక్గా ఇది అన్నట్టుగా మాట్లాడారు. ఆ పదాలేవి నేను మాట్లాడను అన్న తర్వాత మణికంఠ గారు అన్నారు, ఎవరు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళకి క్యాబేజ్ వస్తుంది. సో ఆ క్యాబేజ్ వాళ్ళు ఫాస్ట్గా ఆడారు, వాళ్ళకి దొరికింది. నా డెసిషన్ అయితే మాత్రం నిఖిల్ వాళ్ళ టీమే గెలిచింది అని చెప్పి వాళ్ళ టీంకే పాయింట్ ఇచ్చేసారు. ఇది ఫెయిర్ అని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా ఆడారు, క్యాబేజ్ అక్కడ లేదు, వాళ్ళకి దొరికేసింది. ఇంకా అక్కడ చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆబ్వియస్గా బిగ్ బాస్కి తెలుసు కదా, ఆడ్ నెంబర్సే పెడతారు, ఎవరు హైయెస్ట్ వేస్తే వాళ్ళకే. సో ఇక్కడ ఈ టాస్క్ అయితే అయిపోయింది. ఈ టాస్క్లో నిఖిల్ గారి టీం అయితే గెలిచింది. నెక్స్ట్ టాస్క్ అయితే మాత్రం ఇక్కడే మొదలైంది అసలైన గొడవ, గందరగోళం. బెలూన్స్ టాస్క్ అనాలి. అంటే అవతల టీము ఇవతల టీం వాళ్ళ కంటెస్టెంట్ పైన ఎవరైతే పోటీదారుడు ఉంటాడో వాళ్ళ బాడీ పైన మొత్తం బెలూన్స్ అయితే స్టిక్ అయి ఉంటాయి. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ని అవతల టీం వాళ్ళ పైన ఉన్న బెలూన్స్ని పగలగొడతారో, వీళ్ళ బెలూన్స్ని కాపాడుకోగలుగుతారో వాళ్ళే రేషన్ విజేతలు అన్నారు. నాకు అసలు అర్థం కాదు ఏంటంటే చాలాసేపు గేమ్ అర్థం కాల. దీనికైతే సంచాలకుగా సోనియా గారిని పెట్టారు. అవతల టీం నుంచి నిఖిల్, యువతల టీం నుంచి అభయ్ గారు వచ్చారు. ఇద్దరు చీఫ్స్ కూడా ఈ గేమ్లో పోటీ పడ్డారు. చాలాసేపు అసలు గేమ్ క్లారిటీ రాల. అది నాకు వచ్చిన డౌట్ అంటే అదే సర్కిల్లో ఉంటే బెలూన్స్ అన్ని ఎలా పగలగొడతారు? బాడీ పైన ఉన్న బెలూన్స్ అయితే సర్కిల్లో ఉండి పగలగొట్టుకోవచ్చు, మరి బయటికి వెళ్ళిన బెలూన్స్ ఎలాగా? అది కౌంట్లోకి రాదా? దీని గురించి కూడా క్లారిటీ లేదు. అండ్ వీళ్ళందరూ కూడా పాయింట్ రేస్ చేశారు. అందరికి వచ్చింది ఏంటంటే బెలూన్స్ అన్నీ కూడా పగలగొట్టాలి అన్నారు బిగ్ బాస్. బెలూన్స్ అన్నీ అన్నారంటే బాడీ అండ్ అవుట్ ఆఫ్ ద బాడీ అనేది నా ఉద్దేశం. మరి అభయ్ గారు బయటకు వెళ్ళి ఆడుతుంటే ఈవిడ వెళ్ళకూడదు, నేనే బెలూన్స్ లోపలికి వేస్తాను, మీరు వెళ్ళకూడదు అన్నారు. మరి ఈవిడ బెలూన్స్ వేసిందా సోనియా? నించొని అలాగా చూస్తోంది తప్ప గేమ్ని బెలూన్స్ వెయ్యట్లా. అక్కడ కూడా ఆవిడ కాన్సన్ట్రేషన్ నిఖిల్ పైన ఉందో ఏమో నాకైతే అర్థం కాల. ఇటు అభయ్ గారు వెళ్తుంటే తప్పంది, ఇప్పుడు లోపలికి బెలూన్స్ వేసిందంటే వేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఈవిడికి సింపతి వచ్చిందంట, నిఖిల్ గారి స్టిక్ ఇరిగిపోయిందని. స్టిక్ని కాపాడుకుంటూ తన గేమ్ ఆడాల్సింది నిఖిల్. స్టిక్ ఇరిగిపోతే ఏం చేస్తారు? అక్కడ స్టిక్ అభయ్కి ఇరగలేదే, నిఖిల్ గారికి ఎందుకు విరిగింది? అభయ్ గారు సెన్సిబుల్గానే గేమ్ ప్లే చేశారు. నిఖిల్ గారు స్టిక్ విరిగిపోయిందంటే అక్కడ నా దృష్టిలో అయితే మాత్రం వేరే స్టిక్ వచ్చేదాకా ఆగాలి, వీళ్ళ గేమ్ పాస్ చేయాలనేది కాదు, అక్కడ నీ ఫాల్ట్ ఉంది. అక్కడ నీ స్టిక్ విరిగిపోయింది కాబట్టి వీళ్ళు గేమ్ కంటిన్యూ చేసుకుంటారు. ఈయనకి స్టిక్ లేకపోయినా ఈయన ఆగారు, ఆడలేదు, అయినా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాడు అంటే మాత్రం కరెక్ట్ పాయింట్స్ కాదు. అండ్ బిగ్ బాస్ చెప్పారు ఎవరి బాడీ పైన అయితే బెలూన్స్ ఉంటాయో పగలకుండా, అంటే అవతల వాళ్ళకన్నా వాళ్ళకి రేషన్ వస్తుంది, వాళ్ళు విజేతలు అన్నారు. ఆబ్వియస్గా ఇక్కడ అభయ్ గారి బాడీ పైన ఒక బెలూన్ ఉంది, ఆయన టీమే గెలిచినట్టు. కానీ ఇక్కడ రకరకాల లాజిక్లు తెచ్చి సోనియా గారు నిఖిల్ గారి టీంని అయితే గెలిపించారు. ఇది బయాస్డ్ గేమ్ ప్లే, కేవలం
నిఖిల్ గారిని వాళ్ళ క్లాన్ని వాళ్ళు గెలిపించుకోవడం కోసమే ఆవిడ ఇది చేశారని అయితే మాత్రం నాకు అనిపించింది. అసలు యాక్చువల్గా ఇక్కడ గెలిచింది మాత్రం అభయ్ గారి టీం అనే చెప్పాలి. ఎందుకంటే అభయ్ గారి బాడీ పైన ఒక బెలూన్ ఉంది. ఆవిడ ఎక్కడ కూడా ఒక రూల్ పాటించలేదు. బిగ్ బాస్ చెప్పిన నియమాలు ఏదైతే ఇస్తారో చదవలేదు, ఆవిడకి బుర్రకి ఎక్కించుకోలేదని అనిపించింది. ఇక్కడ యష్మి గారు నోరు భలే మాట్లాడిందబ్బా అనిపించింది నాకు. సోనియా గారికి కరెక్ట్ ఎవర్రా సమాధానం ఇచ్చేది అయితే మాత్రం యష్మి గారనే చెప్పాలి. నువ్వు సంచాలక్గా ఫెయిల్, చీటర్ అని అనింది సూపర్ అండి యష్మి గారు. ఇప్పుడు ఫస్ట్ టైం మీ అరుపు, మీ కేకలు, మీ గొంతు నాకైతే కరెక్ట్ అని అనిపించింది. ఇక్కడ అలాగే మాట్లాడాలి. బయటకు వెళ్ళిన బెలూన్స్ కౌంటర్ అదండి, మళ్ళీ లోపలికి మళ్ళీ సంచాలకుగా లాస్ట్లో డెసిషన్ చెప్పేటప్పుడు బయట ఎన్ని బెలూన్స్ ఉంటే అన్నీ కౌంట్ చేసి హైయెస్ట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని విన్ చేసింది. మరి బయట బెలూన్స్ కౌంట్ రానప్పుడు వాటిని ఎలా లెక్కేస్తుంది? లేదా బెలూన్స్లో లోపలికైనా తొయ్యాలా, బాడీ పైన ఉన్న బెలూన్స్నే లెక్క పెట్టాలి. ఇక్కడ సంచాలకుగా అట్టర్ ఫ్లాప్, నిజంగా చీటర్ అని అనిపించింది యష్మి గారు చెప్పినట్టు సోనియా. అసలు సంచాలకుగా ఆవిడ ఏం చేయలేదు, అలా నించొని చూస్తూ ఉందంతే. ఇదండి ఇవాళ జరిగిన మొత్తం ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో పెద్ద కంటెంట్ ఏం లేదు, పెద్ద చెప్పుకోవాల్సిన విషయాలు అయితే లేవు, ఓన్లీ టాస్క్లు అంతే. మీకు ఎలా అనిపించింది ఇవాళ ఎపిసోడ్? సోనియా సంచాలకుగా కరెక్ట్గా చేసిందా? అండ్ పృథ్వీ గేమ్ ఎలా ఉంది? మణికంఠ నిజంగా ప్రేరణ వాళ్ళకి అన్యాయం చేశాడని మీకు అనిపించిందా? ఇవన్నీ మీకేమనిపించాయి కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.